ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా రండమ్మా రండి. మీరు గుడికొచ్చి చాలా రోజులైంది. ఎందుకు రావాలండి? ఈవిడ దగ్గరికి వారం వారం క్రమం తప్పకుండా వచ్చి కుంకుమార్చనలు 1,00,000 పుష్పార్చనలు చేసిన నన్ను ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉండనిచ్చిందా? సంతోషంగా బతకనిచ్చిందా? నా చుట్టూ సమస్యలు ప్రతి క్షణం వేదన రోదనగా మిగిల్చింది. ఇప్పుడు కూడా నేనేమి ఈవిడికి దండం పెట్టుకోవడానికి రాలేదు, న్యాయం అడగడానికి వచ్చాను. ఇదేం అన్యాయం అమ్మా? అమ్మవారి న్యాయం అడుగుతారా? ఏ అడగకూడదా? అయితే ఈవిడికి పరీక్ష పెడతాను. భగవంతుడు భక్తుడికి పెడతాడు గాని భక్తుడు భగవంతుడికి పెట్టడం ఏంటమ్మా? అవునండి, అవును. నా కూతురు అర్చన కడుపుతో ఉంది. అదిప్పుడు దాని ప్రాణాల కోసం పోరాడుతూ హాస్పిటల్లో ఉంది. ఆ 2 ప్రాణాలని కాపాడుతుందా లేదా అని ఈవిడ్ని నిలతేయడానికి వచ్చాను. అర్చనకి ఏమైందమ్మా? ఏం చెప్పమంటారు పూజారి గారు? హాస్పిటల్లో అది ప్రాణాలతో పోరాడుతోంది. దానికి ప్రాణదానం చేస్తుందా లేదా అని ఈవిడ్ని అడగడానికి వచ్చాను. ఇదిగోండి, దీన్ని వెలిగించండి. నా కూతురు జీవితంలో వెలుగు నింపాలి. అమ్మా ఏమిటో మీ సాహసం? ఇదంతా అవసరమా? వద్దమ్మా. అలా అనకండి.
చెయ్యాలి, చేసి తీరాలి. ఇలాగే ఈవిడికి పరీక్ష పెట్టాలి. నా చెయ్యి కాలిపోయినా, నా ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదు, కానీ నా కన్న కూతురు, దాని కడుపులో ఉన్న పసిగుడ్డు క్షేమంగా ఉండాలి. నా ప్రాణాలు తీసుకుని నా కూతురి ప్రాణాలు కాపాడమనండి. మీరు వెనకడతారే, వెలిగించండి, ఈ కర్పూరాన్ని వెలిగించండి. ఏంటమ్మా, ఏంటి చూస్తున్నావు? నేను నా కూతురు ఏం తక్కువ చేశావు? వారం వారం వచ్చి పూజలు చేశాం, మొక్కులు తీర్చాం. మరి ఎందుకు దాన్ని ఇబ్బంది పెడుతున్నావు? దాని జీవితంతో ఆడుకుంటున్నావు. నీ ఆటలకి ఆ పిచ్చిదే దొరికిందా? ఏళ్ళు మీద పడుతున్నా దాని పెళ్లి కాకుండా దాన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టావు. ఎలాగో అలాగా పెళ్ళయింది, కానీ కాపురానికి వెళ్ళనివ్వకుండా నన్ను అడ్డుగా పెట్టావు. అన్నీ తొలగిపోయి కాపురానికి వెళ్ళాక అది నెల తప్పింది. ఆ పిండం దాని కడుపులో నిలవనేయకుండా చేసి నింద నా మీదకి నెట్టావు. అప్పటి నుంచి కన్న తల్లితో కూతుర్ని మాట్లాడనివ్వకుండా చేశావు. ఆ బాధ నన్ను తొలచేస్తూనే ఉంది. ఇన్ని కష్టాల మధ్య అది మళ్ళీ కడుపుతో ఉందని తెలిసి సంతోషపడ్డాను. అది నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, దానికి ఏ ఆపద రాకుండా కాపాడు. కాపాడాలి, వాళ్ళని నువ్వే కాపాడాలి. అమ్మే ప్రపంచం అని బతికిన నా కూతురికి ఈ అమ్మనే శత్రువుని చేశావు. ఇప్పుడు వాళ్ళని కాపాడకుండా నాకు నువ్వు శత్రువి కాకు. అది నా గురించి ఎలా అనుకున్నా, ఏమనుకున్నా నేనేం దిగులు పడ్డా. కానీ అర్చన చక్కగా 12 బిడ్డని కనాలి. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి. అదే జరగకపోతే నేను బతికుండను. నీకు ప్రాణాలే కదా కావాల్సింది, నా ప్రాణాలు తీసుకో. నా కూతుర్ని, దాని బిడ్డని కాపాడు. నా కూతుర్ని కాపాడు. అమ్మా, నా కూతుర్ని కాపాడు. నా కూతుర్ని కాపాడు. డాక్టర్, సిస్టర్, మా ఆవిడకి ఎలా ఉంది? కాస్త ఆగండి సార్, చెప్తాను. మేడం, ఒక్క నిమిషం. ఇప్పుడు ఎలా ఉందమ్మా? మేడం, అర్చన కళ్ళు తెరిచింది. షీఈస్ ఆల్ రైట్. చాలా థ్యాంక్స్ మేడం. నాకెందుకు థ్యాంక్స్, నేను చేయాల్సింది చేశాను. ఎక్కువగా మాట్లాడించకండి. బావా, రారా, పదరా. ఒరే బావా, నువ్వు మాట్లాడుతూ ఉండరా, నేను బయట వెయిట్ చేస్తాను. భయపడిపోయారా? భయపడ్డా వెంటొచ్చిన
నా ప్రాణాలే పోయాయి. నీకేదైనా జరగకూడదు జరిగితే నేనేం కావాలి? నువ్వు నువ్వు నా ప్రాణం అర్చన. ప్రాణాలు పెట్టుకున్నారు, మరి నా మీద కోపం ఎలా పెట్టుకున్నారు? నేనంటే ఇష్టం లేనట్టు ఎలా ఉండగలిగారు? అందుకేక దేవుడు నాకే శిక్ష వేశాడు. భయపడకండి, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. మల్స్ కాల్ చేస్తున్నాడేంటి? హలో రామ్, గుడ్ న్యూస్. చెప్పండి సార్. వీ గోట్ ఎ కాంట్రాక్ట్ ఫ్రమ్ కెనడా. సో కాంట్రాక్ట్ మీద మనం సైన్ చేయాలి. రేపు నువ్వు బయలుదేరి అర్జెంట్ కెనడా వెళ్ళాలి. నీకు పవర్ ఆఫ్ అథారిటీ నేను ఇస్తాను, నువ్వు సైన్ చేసి వచ్చాయి. ఏంటి సార్ మీరు అనేది? మీరు వెళ్ళటం లేదా? నో రామ్, ఐ గోట్ సమ్ అర్జెంట్ వర్క్ హియర్. సిగ్నేచర్ కదా, నా తరపు నువ్వు సైన్ చేసాయి. నీకు పవర్ ఆఫ్ అథారిటీ నేను పంపిస్తాను. వీసాస్, టికెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. బయలుదేరడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఓకే? ఓకే సార్. ఓకే రామ్, సియా. ఇక్కడే ఉండు బాబు, ఇప్పుడే వస్తాను. వరలక్ష్మి, వరలక్ష్మి, పూజారి గారు ఫోన్ చేయగానే నా కాళ్ళు చేతులు ఆడలేదు, గుండెలు ఎదిరిపోయాయి. ఏది చేయి చూపించు. ఏంటి వరలక్ష్మి ఈ పిచ్చి పనులు? పిచ్చి పనులు అంటారేంటండి? అవతల నా కూతురు ప్రాణాలతో పోరాడుతోంది. దాని ప్రాణాలు నిలపమని ఈవిడ్ని అడగడానికి వచ్చాను. మామూలుగా ప్రార్థిస్తే మన్నించడం లేదు, అందుకే పరీక్ష పెట్టాను. అమ్మవు కదా, అమ్మ మనసు చూపించమన్నాను. ఇలాగైనా పూజలు చేసేది? అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం. ఇప్పుడు ఇలా పుండు ఒకటి చేసుకున్నావు, ఏంటి ఇది? ఈ గుండె నా కూతుళ్ళ కోసం తపన పడి పడి నలిగిపోయి పెద్ద పుండులా మారింది. ఇది చాలా చిన్న పుండు, ఇదేం చేస్తుంది? పదండి, మనం హాస్పిటల్కి వెళ్ళి అర్చన్ని చూసొద్దాం. వరలక్ష్మి, ముందు హాస్పిటల్కి వెళ్ళి దీనికి కట్టు కట్టించుకొని ఆ తర్వాత అర్చన దగ్గరికి వెళదాం. ఎందుకండి నా బాధను అర్థం చేసుకోరు? ముందు వెళ్ళి అర్చన్ని చూసొద్దాం. కావాలంటే ఆ హాస్పిటల్లోనే దీనికి మందు వేయించుకుంటాను. నీ మాట నీదే గాని మా మాట దూరనీయమే. ముందు దీనికి మందు వేసుకున్న తర్వాతనే అర్చన దగ్గరికి వెళదాం. అర్థం చేసుకోకుండా అలా మొండిగా మాట్లాడతారేంటండి? పదండి, ముందు నేను అర్చన్ని చూడాలి. ఛ! నేను పట్టిన దానికి మూడే కాళ్ళు అనుకున్న వాళ్ళతో ఏం మాట్లాడతాం, ఏం వాదిస్తాం? సరే పద. పద, జాగ్రత్త. హలో బాబా, నేను ప్రియని మాట్లాడుతున్నాను. ప్రియా, చెప్పమ్మా. నీ క్యారేజ్ ఇవ్వడానికని అక్క అక్కడికి వచ్చింది కదా, ఇంకా ఇంటికి రాలేదు బావా. అక్క ఇంకా అక్కడే ఉందా? లేదమ్మా, నేను మీ అక్క ఇందాకే హాస్పిటల్కి వచ్చాం. ఏంటి, హాస్పిటల్కి వెళ్ళారా?
అక్కకేమైంది బావా? అబ్బే ఏం లేదమ్మా, అర్చన కళ్ళు తిరిగి పడిపోతేను చెకప్కి తీసుకొచ్చాను. మేము ఇంటికి వచ్చేస్తాం. ఏంటి కళ్ళు తిరిగి పడిపోయిందా? బావా నేను హాస్పిటల్కి వస్తాను. వద్దమ్మా ప్రియా, నువ్వు కంగారు పడాల్సిన అవసరమేం లేదు. చెకప్ అయిపోయిన తర్వాత నేను మీ అక్కని తీసుకుని ఇంటికి వచ్చేస్తాను. నువ్వేం బయలుదేరి రాకు, సరేనా? సరే బావా. ప్రియా అక్కకేమైందంట? సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయిందంట. హాస్పిటల్లో ఉన్నారంట. అయ్యో అలాగా? ఇబ్బంది లేదంటనా? ఏం ఇబ్బంది లేదంట. కాసేపట్లో వచ్చేస్తామని బావ చెప్పాడు. సరేలే, ఏమైందో ఏంటోనని కంగారు పడ్డాను. గోపి, నాన్నా, గోపి, అర్చనకి ఏమైందయ్యా? అర్చన కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో, ఇప్పుడు బానే ఉంది. ఇంతకీ విషయం మీకెలా తెలిసింది? మందుల కోసం వచ్చిన సేవ దారిలో కనబడి చెప్పాడు. అందుకే రాణి వెంట పెట్టుకొచ్చాను. అన్నయ్య వదిలి చూడొచ్చా? లేదమ్మా, ఇందాకే స్పృహ వచ్చింది. డాక్టర్ గారు డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. అందుకే నేను కూడా బయటే కూర్చున్నాను. అది నిజమేనయ్యా. పైగా కడుపుతో ఉన్న పిల్ల, తనను ఇబ్బంది పెట్టకూడదు. నాన్నా, అన్నట్టు రాణిని చూసుకోవడానికి ఆకాష్ వాళ్ళు ఇంటికి వచ్చారా? అంతా బానే జరిగిందిగా? అంతా బాగానే జరిగిందయ్యా. కానీ రేవతి ఆకాశ వాళ్ళ అక్కని రెచ్చగొట్టి వాసు చేత 30 తులాల బంగారం పెట్టిస్తానని మాట ఇప్పించింది. ఏంటి 30 తులాల బంగారమా? వాసుగడి దాన్ని ఒప్పుకున్నాడా? అవునరా, భాగ్యం ఎప్పుడూ అంటూ ఉంటుంది కదా రాణితో, వాసునేని అన్నయ్య, వాసునేని అన్నయ్య అని. మరి దాన్ని పెళ్లి చేయాల్సింది వాడేగా, చేయని. అది కాదు నాన్న, వాడింకా బిజినెస్ మొదలు పెట్టలేదు. 30 తులాల బంగారం అంటే వాడెక్కడి నుంచి తీసుకొస్తాడు? రేయ్, వాసు మామగారట రాణి పెళ్లి అదిరిపోయేట్టు గ్రాండ్గా చేస్తానట. ఆ విషయం భాగ్యం గొప్పగా చెప్పుకుంటోంది. వాడు కూడా వాడు వెనకాల వాళ్ళ మామగారు ఉన్నాడనే ధైర్యంతోనే మాటిచ్చాట. గోపి, వాడు నిన్ను మోసం చేసి లాక్కున్న ఆస్తే కదా అది. పెట్టనీరా. అల్లుడు గారు, మామయ్య గారు. రండి బావగారు, రా చెల్లెమ్మ. అల్లుడు గారు, జరిగిందంతా వరలక్ష్మి నాకు పోసగుచ్చినట్టు చెప్పింది. ఇప్పుడు అర్చనకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదండి. అర్చన స్పృహలోకి వచ్చింది. డాక్టర్ గారు ఏమీ కంగారు పడొద్దని చెప్పారు. ఎవరి పుణ్యమో గానీ అర్చన కోలుకుంది. అల్లుడు గారు, నేను అర్చన్ని చూడొచ్చా? వద్దత్తయ్య గారు, మళ్ళీ మీరు అర్చనకి ఎదురుపడితే దానికి కోపం వస్తుంది. ఆవేశంలో నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. మళ్ళీ మీరు బాధపడతారు. ఎందుకు చెప్పండి, వద్దులేండి. ఏంటండి అలా అంటారు? కన్న తల్లి ప్రమాదంలో ఉన్న కూతుర్ని చూడాలని ఆరాటపడుతుంటే చూడొద్దంటారేమిటి? ఇదేం పాపం చేసిందని? రే గోపి, నా మాట వినరా. పాపం వాళ్ళ లోపలికి తీసుకెళ్ళరా. అల్లుడు గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? అది నన్ను తిట్టినా పర్వాలేదు. ఒకే ఒక్కసారి చూసి వచ్చేస్తాను. రే గోపి, పద తీసుకెళ్ళు. సరే పదండి. అర్చన, అర్చన, ఎవరండి వీళ్ళు? ఎందుకు వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు? ముందు వెళ్ళమని చెప్పండి. అమ్మా అర్చన, నీకిలా జరిగిందని తెలియగానే తల్లడిల్లిపోయాను. తల్లినమ్మా, కన్న తల్లిని. నిన్ను చూసే అర్హత కూడా నాకు లేదా? అంత పనికిరాని దాన్నయ్యానా? నాకు అమ్మంటూ ఎవరు లేరు.